స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలువుదీరిన లోవ దేవస్థానం పాలక మండలి ధర్మకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించిన ఈవో విశ్వనాథరాజు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం. శ్రీశైలం నుండి వచ్చిన హనుమాన్ బృందం. యానం రేవులో గంగపుత్రుల ఆనంద తాండవం. వేటకు చిక్కిన మత్స్య సంపద. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి కొలువు తీరింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సిఫార్సుల మేరకు 13 మంది సభ్యులు గల ధర్మకర్తల మండలిని కూటమి ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆలయ ఈవో పెన్మత్స విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ నేతృత్వంలో ధర్మకర్తల మండలి బాధ్యతలు స్వీకరించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా జరిగింది. ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో పెంటకోట భాస్కర్ సత్యనారాయణ నేతృత్వంలో నియమితులైన ధర్మకర్తలు బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన పాలకవర్గ సభ్యులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, గాడి రాజాబాబు, అంకారెడ్డి బుల్లిబాబు, అరిగెల నరసింహమూర్తి తదితరులతో కలిసి ప్రధాన ఆలయానికి చేరుకున్న ధర్మకర్తల మండలి సభ్యులు అమ్మవారికి విశేష పూజలు గావించారు. అనంతరం ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పెంటకోట భాస్కర సత్యనారాయణ, అరిగెల వరలక్ష్మి, కొండవీటి రదీనా, ఆవుగొడ్డి వెంకటరమణ, గాబు మాలతీదేవి, అల్లూరి వెంకటపతి, దండెం రామకృష్ణ, కొమ్ముదేవి, ఎడ్ల కృష్ణవేణి, బోసాల నూకరత్నం, వారధి లోవా, ఎడ్ల సూరిబాబు, బంగారు శివాలక్ష్మిల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆదేశాలకు అనుగుణంగా భక్తులకు సకల సదుపాయాలు కల్పించి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. భక్తులకి ఏ విధంగా లేకుండా చేయాలని చేసి సిబ్బందితో కూడా మన సిబ్బంది సహకారంతో కూడా మనం పూర్తిగా దేవుడికి మనం అంకితం అయిపోయి కంప్లీట్గా దేవుడికి కలిగి వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మంచి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దానికి అందరూ మన ఎవరు సహకరించాలా, అలాగే సిబ్బందికి సహకరించాలా. మనకి అవకాశం కల్పించిన మన విజయనగరం రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో ప్రసిద్ధిగాంచిన రాష్ట్రంలోనే మరి మన తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన దేవస్థానం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు రాష్ట్రంలోనే కానీ అలాగే తెలంగాణ నుంచి కూడా మరి అమ్మవారిని దర్శించుకుని ఈ ఆశీస్సులు పొందాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుండో ఈ తలుపులమ్మ అమ్మవారిని ఈ తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి భక్తులందరూ కూడా ఎక్కువ భక్తులు రావడం మనం చూస్తుంటాం. అటువంటి ప్రసిద్ధిగాంచిన దేవస్థానం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఈ రోజున తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు అయినటువంటి తుని శాసనసభ్యులు గారు, అలాగే యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి, కూటమి ప్రభుత్వం ఆశీస్సులతోటి మరి ఈ రోజున ఇక్కడ నూతనంగా నియమింపబడిన మరి దేవస్థానం వారు నియమింపజేసినటువంటి ఈ ట్రస్ట్ బోర్డు సభ్యుల అలాగే చైర్మన్ గారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, యనమల రామకృష్ణుడి గారి ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు, అలాగే ఈ తలుపులమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ చేశారు ఆయన గాడి రాజబాబు గారు, మరి అలాగే నూతనంగా నియమింపబడినటువంటి పెంటకోట భాస్కర్ సత్యనారాయణ గారు ఈరోజు చైర్మన్గా ఉన్నారు. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి మరి వీరందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించి మరి నూతనంగా ఇక్కడ ఈ రోజు నుంచి కూడా వీరందరితోటి సంతకాలు తీసుకుని మరి వీరికి ఆథరైజ్డ్గా ఈ రోజు నుంచి కూడా ఈ బోర్డు నియామకం జరిగింది.
దానికి గాను ఈ కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేసినటువంటి మన ఈఓ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ రోజున మీకు ఎంతో పుణ్యం చేసుకున్నట్టుంటే ఈ దేవస్థానానికి ఈ రోజున మీరు కమిటీ సభ్యులుగా, ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమింపబడ్డం, అలాగే చైర్మన్ గారు కూడా వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఎంతో అదృష్టం వలన ఆయనకు జన్మనిచ్చారు. మరి ఈ రోజున ఈ అదృష్టం కలిగింది మీ అందరికీ. మరి మీరు ఎక్కడా కూడా చిన్న తప్పు లేకుండా ఈ దేవస్థానం అభివృద్ధికి ఇప్పటికే చాలా అభివృద్ధి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సుమారు ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతోటి వచ్చిన భక్తులకి అసౌకర్యం కలగకుండా సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సిమెంట్ రోడ్లు కానీ, అలాగే రెండో ఘాట్ రోడ్ కానీ, అలాగే ఈ వాటర్ పోవడానికి డ్రైన్ కానీ, అలాగే కింద వరకు తలుపుల ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆర్చ్ వరకు కూడా వెడల్పైన రోడ్డు, అటు ఇటు కూడా వెడల్పైన రోడ్డు చేయడం కానీ, అలాగే హైవేను అనుకుని ఉన్నటువంటి తలుపుల ఆర్చ్ నుండి ఇక్కడ వరకు కూడా రోడ్డు అస్సలు బాగుండేది కాదు. ఆ రోడ్డును కూడా బ్రహ్మాండమైన రోడ్ని నిర్మించడంలో కానీ ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. మరి దానిలో కూడా ఈఓ గారు కూడా సహకారం చాలా ఈ అభివృద్ధికి ఆయన వంతు సహకారం అందించారు. మరి మీరందరూ కూడా ఈఓ గారికి మీరు సహకరించడం, మీకేమో ఈఓ గారు సహకరించి ఈ తలుపులమ్మ దేవస్థానం ఈ ప్రాంగణంలోకి వచ్చినటువంటి ఈ భక్తులందరికీ కూడా ట్రాఫిక్ సమస్యలు కానీ దానికి పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు వినియోగించుకొని మరి ఈ తలుపులమ్మ దేవస్థానం అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించి, మరి అలాగే చైర్మన్ గారు అన్నట్టు చాలా మంచి వ్యక్తి, మరి రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి, యనమల దివ్య గారి ఆశీస్సులతోటి మరి ఆయన్ని మీ అందరితో పాటు నియమించడం జరిగింది. మరి చైర్మన్ గారికి కూడా మీరు సహకరించి, అలాగే చైర్మన్ గారు మీరు కలిసి ఈఓ గారు సహకరించి, ఈఓ గారు మీరందరూ కూడా ఆ తలుపులమ్మ అమ్మవారికి మీరంతా కూడా అభివృద్ధికి తోడ్పడి ఆవిడ ఆశీస్సులు మీరు పొందాలి, మీ ద్వారా కూడా ఆశీస్సులు పార్టీకి ఉండాలనేసి మరి ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఎందుకంటే వచ్చి డబ్బు కానీ ఈ ఆదాయం అంతా కూడా ఆదాయానికి వచ్చి భక్తులు తప్ప ఓడించి మనకు మాన్యాలు కానీ అవి కానీ భక్తుల సాటిస్ఫాక్షనే మనం మెయిన్ ఇంపార్టెంట్. సాంప్రదాయాలు పాటు చేయకుండా భక్తులు ఎవరైతే రూపాయి హుండీలో వేసి అమ్మవారికి ఆదాయం ఇస్తున్నారో అతని సౌకర్యాలు కల్పించడం కోసం, అలాగే అమ్మవారి ఆచార వ్యవహారాలకు ఏ విధమైన భంగం కలగకుండా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఇప్పుడు తాత్కాలికంగా చేయాలంటే శాశ్వత ప్రాతిపదికను మనం ఏం పని చేయాలనేది ప్రారంభమైన తోటి ఆలోచించి మనం పనులు చేపట్టవలసి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే గారి సహకారంతో దేవంగా ఎక్కడైనా దేవస్థానం నిధులతోటే పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు దివి గారు కూడా చాలా మంచి కోఆపరేషన్, మీకు ఏం కావాలని అడిగి బయట నుంచి కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలు బయట ఫండ్స్ కూడా తెచ్చుకోవడం, రోడ్లు వేయించడం వేరు. మన దేవాలయానికి కూడా కాన్స్టిట్యున్సీలో మిగతా గ్రామాల్లో అభివృద్ధి రోడ్లు డ్రైన్ ఎలా చేస్తున్నారు, దేవాలయానికి కూడా జనరల్గా ఎవరు ఇవ్వరు. కానీ వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి మనకి దాదాపు ఇప్పటి వరకు 2.5 కోట్ల రూపాయలతోటి పనులు ఫండ్స్ బయట నుంచి కూడా తీసుకొచ్చి మనకు చాలా ఆర్థికంగా కూడా తోడ్పాటుని ఇస్తున్నారు. అలాగే ఆవిడ సూచన మేరకు అలా మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణ గారి పరిధిలో ఆయనకున్న అపారమైన అనుభవంతో మనం అన్నీ కూడా ఆయనతో కూడా సలహా తీసుకుని ఆయన దగ్గర కూడా మన సూచనలు తీసుకుంటే మనకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రతి విషయం ఆయన దగ్గర కూడా చెప్తున్నాం. అలాగే ధర్మకర్తల మండలి నియమించేటప్పుడు కూడా ఆయన 1-10 సార్లు ఆలోచించి ఎవరైతే సేవాభావంతో ఉంటారో వాళ్ళనే పెట్టడం ఇవ్వగలరు, అందుకే కొంచెం డిలే అవుతుందని చెప్పాను. ఆయన విశ్వాసం మీ అందరి మీద పెట్టిన ఆయన విశ్వాసం కాకుండా అలాగే మీ సేవలు వ్యక్తిగతంగా కానీ మూలాపరంగా కానీ దేవాలయానికి ఉపయోగపడాలని, తద్వారా భక్తుల సేవలు మెరుగుపరిచి అమ్మవారి ఆలయానికి గతంలో లేని వైభవం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలని, ఇందులో మీరందరూ సహకారం మాకు ఇచ్చినట్లయితే మేము మరింత ఉత్సాహంతో ఉంటుంది మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ పూర్తిగా సంపూర్ణంగా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు. మిగతా సభ్యులు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్లమెంట్ సభ్యులు అమ్మవారి ఆశీస్సులతో మనకు అవకాశం పెద్దలు రామకృష్ణ గారు, మేడం గారు, గౌరవ సంస్థాపకులు దివ్య గారు, అదేవిధంగా మా గౌరవ
పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ గారు ఈ ఆశీస్సుతో మా వారి గారి ఆశీస్సుతో ఈ అవకాశం ఇచ్చేందుకు వారి అవకాశం కల్పించేందుకు మనసా భాష అమ్మవారి ఎదురుబాటుతో సేవ చేయడానికి ఉంటున్నాం. ఈవో గారు చైతన్య గారు గారు ఇంకా మనకు చాలా అభివృద్ధి జరిగింది. అమ్మవారి ఆలయం విధంగా ఈవో గారు చూపించారు నామినేషన్ అయిపోయిందని. ఇంకా చాలా వచ్చే భక్తులకి ఆయన ఆలోచన విధానంలో భక్తులందరికీ కూడా ఏదైతే సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరుకుంటున్నారు. అదేవిధంగా అమ్మారి విద్యార్థుల దారి కూడా ఇంకా వెనక్కి చేస్తూ వచ్చారు. చాలా సంతోషం కలిగింది. ఇప్పటివరకు వాహనాలు పైకి వెళ్తే మళ్ళీ బ్యాక్ చేసే అవసరం వస్తుంది. అట్లాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు వాహనాలు అలా తిరిగి వచ్చేటట్టుగా కూడా చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇంకా పెద్దలు రాజేష్ గారికైనా అబ్బాయి గారికైనా వారు మన సహకారం చేస్తూ మా రావుల గారి ద్వారా మన ఈఓ గారి సంకల్పం ఏదైతే ఉందో అది క్రిందలు కూడా కాటేజెస్ ఏర్పాటు చేయడమనే సంకల్పానికి ఆ తోడ్పాటు రాజేష్ గారు అబ్బాయి గారు రావుల గారు తోడ్పాటు ఉంటే ఈఓ గారు ఏమైనా సాధిస్తారని నాకు వాళ్ళని అంటున్నాను. చైర్మన్ గారు అభివృద్ధి కంటే ముందు ఉంటారైనా నేను ఆశ్చర్యపోయాను. మేము ముందు వచ్చేసి ఉంటున్నాం రామ్ గారు నేను చూస్తాను పావులకు 9 ముందే వచ్చేసారట మన చైర్మన్ గారి వేళ సాయం మనకి ఆదర్శం. చైర్మన్ గారు డెఫినెట్గా సమయపాలన ఎప్పుడైతే ఉందో డెఫినెట్గా అనుభవం ప్రతిదీ జరగడానికి ముందు సమయపాలనతోనే మనకి సిద్ధం స్టార్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనందరూ కూడా సమయపాలన పాటిస్తూ మన చైర్మన్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈవో గారి సహకారంతో మనకి సభ్యులుగా ఉన్నందుకు మన మీద నమ్మకొచ్చిన అమ్మ రామకృష్ణ గారికి కానీ గౌరవ శాసనసభ్యులు దివ్య గారికి కానీ మా పరంగా మా వెంకటపతి గారు మేము చూసుకున్నట్లయితే మా జిల్లా ప్రెసిడెంట్ గారు మా ఎంపీ గారు వారికి మంచి వాళ్ళు ఏదైతే ఆశిస్తారో ఆ ఆశయాలకి ఏమాత్రం మనం కలగకుండా మనం నడుచుకున్నామని ఒకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఆల్రెడీ పిడారం నాయభావ సంఘం ప్రెసిడెంట్గా 2 సార్లు ఫస్ట్ ఎలక్షన్లో నెగ్గాను సార్. 2సారి ఏకంగా మనకి ఇచ్చారండి. అలాగే మన పార్టీ తరఫున కూడా నాకు ఈ నెంబర్ పోస్ట్ వచ్చి చాలా ఘనంగా ఉందండి. సెల్ సేవ మాత్రం మేమందరూ కలిసి చాలా సేవ చేసుకుంటాము. ఎక్కడైనా అనేది లోటుపాటు లేకుండా పైకి వెళ్ళేలాగా చూసుకుంటారు. నాకు ఈ అవకాశం నిద్రాహారాలు కరువయ్యాయి. వారందరి లక్ష్యం ఒకటే, చిన్నారి జ్ఞానేశ్వరిని సురక్షితంగా అమ్మఒడికి చేర్చాలని. ఆ దిశగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసును ఛేదించే దిశగా మరికొన్ని దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ చిట్టి తల్లి ఎక్కడుందో తెలుసుకునేందుకు గాను పోలీసు యంత్రాంగం సర్వశక్తులొడ్డింది. ఇవాల్టి నుండి ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీంతో పాటు అటవీ శాఖ కూడా అడవిని జల్లెడ పడుతుంది. శ్రీశైలం నుండి తీసుకొచ్చిన హనుమాన్ టీం థర్మల్ డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. సార్ నమస్కారం సార్. మేము కాకినాడ జిల్లా అటవీ శాఖ నుండి వచ్చాం సార్. ఈ లోకల్ స్టాఫ్ని అయితే శ్రీ డిప్యూటీ సీఎం సార్ ఆదేశాల మేరకు రాజమండ్రి సీసీఆర్ మేడం గారు, జిల్లా అటవీ శాఖ అధికారి కాకినాడ వారు ఉత్తర్వుల మీదట ఎన్ఎస్టీఆర్ నుంచి శ్రీశైలం నుండి ర్యాపిడ్ రెస్క్యూ ఫోర్స్ వచ్చింది సార్. దాన్ని తీసుకుని నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం అనే విలేజ్లో పాప మిస్సింగ్ అయిన ప్లేస్కి రావడం జరిగిందండి. వచ్చి రాత్రి థర్మల్ డ్రోన్ యూజ్ చేసాం. ఏ విధమైనటువంటి అఫెన్స్లు ఇటువంటి ఏమి కానరాలేదు. పాప మిస్సింగ్ అయినటువంటి దాఖలాలు కూడా దానికి సంబంధించిన ఏమి ఎవిడెన్స్ ఏమి మాకైతే కానరాలేదు. తెల్లవారు 5 గంటలకు తిరిగి వెళ్ళిపోవడం జరిగిందండి. మళ్ళీ ఈ దగ్గరలో వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈ కొండను ఆనుకొని, ఈ మకాన ఆనుకొని చెరువులు లాంటి గుంటలు లాంటి ఉన్నాయి. ఒకవేళ వాటిల్లోకి యానిమల్స్ ఏమైనా నీళ్లు తాగడానికి వచ్చి ఆ బాబతులో ఈ పాపను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని చెప్పేసి కోణంలో మా అధికారులు దర్యాప్తు చేయమంటే మళ్ళీ ఈ టీంని తీసుకుని, ఈ డ్రోన్స్ తీసుకుని, థర్మల్ డ్రోన్స్ తీసుకుని మళ్ళీ రావడం జరిగింది సార్. ఇప్పుడు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కొండ ప్రాంతంలో ఎటువంటి జంతువులు ఉన్నాయి? ఈ కొండ ప్రాంతంలో అయితే అడవి పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంక తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు. పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి. అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడవి పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమి లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినబడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే అడవి పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే
యానిమల్స్ ఏమీ రాలేదు. మాకు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం కదా, కొండల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వర్క్స్ అయ్యి కొండల మీద చేపిస్తాం. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళ పొదలతో కూడుకున్న చిట్టడవి కాబట్టి క్రూరమైన జంతువులు అయితే ఉండవు. జంతువుల వల్ల అయితే పాపకి ఏమో ప్రాణహాని ఉండదని మేము అనుకుంటున్నాం. ఇది కన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈ టీంని దింపడం, ఈ కోణంలో దర్యాప్తు చేయడం, మా అధికారులు కూడా ఏ విధంగా దర్యాప్తు చేయాలో మాకు సూచనలు ఇచ్చి పంపించారండి. అదే మాదిరిగా మేము దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏదైనా జాడ తెలిస్తే మాత్రం దగ్గరలో ఉన్న సిఐ గారికి, చెన్నకేశ్వర సార్కి, ఎస్ఐ గారికి ఇంటిమేషన్ చేయమని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్ మేడం మాకు నంబర్లు ఇచ్చి పంపించారండి. ఏదైనా జాడ తెలిస్తే ఇమీడియట్గా మీడియా మిత్రులకు కానీ, అలాగే పోలీస్ అధికారులకు కానీ, మా ఉన్నతాధికారులు రేంజ్ ఆఫీసర్ మేడం గారికి, శ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి వారికి అందరికీ మేము తెలియపరిచాం. ఎన్నాళ్లకు పెట్టు నిండా కాన గంత చేపలు పడడంతో గంగపుత్రులకు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. యానం గోదావరిలో ఒకే పట్టుకుంటే 3 నావల నిండా కాగనంత చేపలు పడడం జాలర్లకు ఆనందానికి అవధుల్లేవు. ఇంత భారీ మొత్తంలో యానం గౌతమి గోదావరిలో కాగనంత చేపలు పట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగనంత చేపల్లో ఒమేగా-3 ఉండడంతో వీటికి మంచి డిమాండ్ వచ్చింది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా అందించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కానగంత చేపలు. యానం మార్కెట్ వేలంపాటలో వీటిని కేజీ ₹72 కంపెనీ వాళ్ళు కొనుగోలు చేశారు. 3.5 టన్నుల చేపలు 2,50,000 సొమ్ము చేపలు విక్రయించడం ద్వారా రావడంతో మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేవు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం హైస్కూల్ గ్రౌండ్లో క్రీడా సంబరం ఘనంగా జరిగింది. మై టౌన్ న్యూస్ మొబైల్ అప్లికేషన్ యాజమాన్యం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జిల్లా స్థాయి గ్రౌండ్ కబడ్డీ టోర్నమెంట్ క్రీడాకారుల నడుమ ఉత్సాహభరితంగా సాగింది. ఈ క్రీడా మహోత్సవంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వెంకన్న చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని యువత క్రీడా స్ఫూర్తితో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందస మండల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. క్రీడ, గ్రామీణ క్రీడ చాలా మంది ఇది అంతరించిపోయిందేమో అన్న పరిస్థితుల్లో పలాస నియోజకవర్గం, ముఖ్యంగా పలాస మండలం, మందస మండలం, వజ్రపుకొత్తూరు మండలం 3 దేనికి దానికి సాటి అని అటు క్రీడాకారుల్ని ఇటు ఎంపైర్లని కబడ్డీ క్రీడకి విశేష కృషి చేస్తున్నారు.
దానికి శాశ్వతంగా హరిపురంలో ఒక కబడ్డీ గ్రౌండ్, శాశ్వతంగా లైట్లతోటి కబడ్డీ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు త్వరలోనే కాబోతా ఉంది. అది మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దానికి శ్రీకారం చుట్టి ఇక్కడ స్థలం ఏర్పాటు చేయవలసిందిగా కోరగా హరిపురం గ్రామస్తులు ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని దానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఇంతమంది అభిమానులు ఇక్కడ ఉన్నారు. ఒక శాశ్వత గ్రౌండ్ కబడ్డీకి ఏర్పాటు చేసి ఈ క్రీడని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ కూడా కృషి చేస్తారని నేను కోరుకుంటూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్పై కూటమి నాయకులు ఫైర్ అయ్యారు. మంత్రి వాసంశెట్టి సుభాష్పై అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నేత సూర్యప్రకాష్కు గట్టి కౌంటర్ ఇచ్చారు కూటమి నాయకులు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి వీరబ్రహ్మం ఆధ్వర్యంలో కాజులూరు మండలం గొల్లపాలెంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కూటమి నాయకులు కూటమి 2 ఏళ్ల పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు అర్ధరహితమైన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. మొద్దు ప్రభుత్వం, ఇది నిద్ర ప్రభుత్వం అని మరి రామపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి సూర్యప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. సూర్యప్రకాష్ గారు ఒకసారి మాట్లాడే ముందు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారన్నది కూడా మీరు తెలుసుకుని మాట్లాడటం చాలా మంచిది. ప్రజలందరూ కూడా చూశారు మీ యొక్క భయంకరమైనటువంటి ప్రభుత్వం. మీరు ఏం చేశారు, ఎస్సీ నాయకుల్ని ఎంతమందిని చంపారు, బీసీ నాయకుల్ని ఎంతమందిని చంపారు, ఎంతమందితో గొడ్డల పోట్లు వేయించారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం పట్టుకెళ్ళి మళ్ళీ ఏ చోట నడిపించారో మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా మీకు తెలుసు. అయితే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ వివిధ గ్రామాల్లో కానీ ఎక్కడైనా కూడా అభివృద్ధి అన్నది ఏటన్నది, అభివృద్ధి సంక్షేమం రెండే మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవడం జరిగింది. మరి డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ నిధుల నుంచి కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నువ్వు 5 సంవత్సరాలు చూసో ఏం చేసావన్నది. మరి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయటం కానీ, మామూలు మెటల్ రోడ్లు వేయటం కానీ, డ్రైనేజీలు వేయటం కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలా మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఇది వెన్నుపోటు ప్రభుత్వం అని మీరు అంటున్నారు. ఎలాగ అనగలుగుతున్నారు? 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు, మీరు ఏం చేశారు? ప్రెస్ మీట్లో మాట్లాడటం కాదు, మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు ఏదో మాట్లాడేస్తున్నావు, ఏదో జనాలు వింటున్నారు అన్నది కాదు. ఈ జనాలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మరి రామచంద్రపురం నియోజకవర్గంలో మరి వాసంశెట్టి సుభాష్ గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరి అటువంటి మినిస్టర్ని నువ్వేమంటున్నావు? పనికిమాలి దద్దమ్మ మినిస్టర్ నువ్వు అంటున్నావు. పాలన సత్యం గారికి అందించారని మీరు అంటున్నారు. ముందు మాట్లాడేటప్పుడు గులిగింత కోసం అనుకుంటుందంట, గొద్ద కింద ఉందో నలుపు చూసుకోదట. మరి అలా చూసుకోకుండా నీ స్థాయి ఏంటి? అసలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడివి? నువ్వు అసలు మినిస్టర్ని విమర్శించే స్థాయి అనేది ఒక గ్రామ ఇన్ఛార్జి, నువ్వు ఒక ఎమ్మెల్యే కూడా కాదు. అటువంటి వాడు ఒక రాష్ట్ర మినిస్టర్ని దద్దమ్మవి మోకాల మీద నిలబెట్టేస్తాను ఏం చేసావని అడుగుతున్నావా? ఏం చేసేదేంటి? కాపాడతలేదా? అభివృద్ధి కార్యక్రమాలు కాపాడతలేదా? పేదవాడు అంటే వైద్యం చేయడానికి జోబులో ఎంత ఉంటే అంత దానకరుణలాగా ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎవరినైనా చూసావా నువ్వు? మనం ఎప్పుడైనా చూసావా? ఎంతమంది ఎమ్మెల్యేలు చేశారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే టక్మన్ జోబుల నుంచి డబ్బులు తీసేవడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, జనరల్ హాస్పిటల్లో పిఆర్ఓ మహేష్ అన్న అతను పెట్టడం. అలాగే 3 మండలాల్లో కూడా గంగవరం మండలం ఏఎంసీ వ్యవసాయ మార్కెట్లో ఒక మొబైలు, కాజులూరులో ఒక మొబైలు, గంగవరంలో ఒక మొబైలు, ఆర్ట్కి విషయాన్ని కానీ. రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాశ్రావు గారు ఏ అవ్వకులు చవ్వకులు పేలుతున్నారు. అయ్యా మీరు ప్రస్తుతానికి మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతానికి అది ముందు మాకు సమాధానం చెప్పాలి. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఎప్పుడో నెలకి 1-2 సార్లు వచ్చి ఏదో డార్క్ రూమ్లో మీ నాయకుడు జగన్ గారు డార్క్ రూమ్లో ఎలా అయితే ఉంటున్నారో అదేవిధంగా మీరు కూడా డార్క్ రూమ్లో ఉంటూ ఏదో నెలకి 1-2 సార్లు వచ్చిపోతూ ఏదో నోటికి తెలియని మాటలు, అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతూ మీరేదో మా మంత్రి గారి గురించి, వాసంశెట్టి సుభాష్ గారి గురించి, ఆయన తండ్రి గారు సత్యం గారి గురించి అవ్వకులు పేలుతున్నారు మీరు. అయ్యా మీకు మేము సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం. మీరు ఫస్ట్ నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ సమస్యలు ఏడో ఫస్ట్ తెలుసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకోండి. మీరు ప్రజల సమస్యలు తెలుసుకోకపోవడం వల్లే కదా గత 11 సీట్లకి పరిమితమై ఉన్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
ఈ తండ్రి గారు మీరు కూడా మీ ముక్కు సూటిగా సమాధానం నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మన నియోజకవర్గంలో ఇక్కడ నియోజకవర్గంలో ఉంటూ ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి, గత మీ 5 సంవత్సరాల పాలనలో ఏ పనులు చేశారు, మీ 2 సంవత్సరాల ఈ పాలనలో మా సుభాష్ గారు అలాగే సచిన్ గారు ఏ పనులు చేశారు అనేది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని చిన్నయాతపాలెం గ్రామంలో శరగడం అప్పయ్యమ్మ ఆదినారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరగడం సత్యనారాయణ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్న బొడ్డేడి తాతారావు, పూసెల్ల రామారావు, రాపెట్టి గోవిందరావు, శరగడం సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యనారాయణ గారిని అభినందించవలసింది. ఒకటి, ఈ రోజుల్లో 30 సంవత్సరాలకే తల్లిదండ్రులు మర్చిపోయే రోజుల్లో 80 సంవత్సరాల తర్వాత కూడా ఆయన తల్లిదండ్రుల మీద ట్రస్ట్ నిర్వహిస్తున్నారంటే ఆయన ఎంత ముందు తరానికి ఎంతో విలువిస్తున్నాడో గుర్తిస్తారు. అది మనం అందరం కూడా ముందు తరానికి మనం విలువ ఇవ్వకపోతే తర్వాత మనకు విలువ ఇవ్వదు. అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. 2, ఆ ట్రస్ట్ ద్వారా నాటక కళ ఆల్మోస్ట్ నాటకాలు అంతరించిపోయే స్థాయిలోనే ఉంది. ఆ నాటకాలని ఒక మంచి ఉద్దేశంతో నాటకాలని ప్రోత్సహిస్తూ ఆ ట్రస్ట్ని నిర్వహిస్తున్నారు. అదొక విషయం. పోతే ఆయన సొంత గ్రామాన్ని బంధాన్ని ఈరోజు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు మనం ముందు అది ఆలోచించుకోవాలి. అది కూడా చాలా అభినందన విషయం. ఈ 3 విషయాల్లో సత్యనారాయణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. గౌరవనీయులు, ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి గౌరవ శరవణం సత్యనారాయణ గారు, అలాగే మన వనపాల పూర్ణచంద్ర గారికి, అలాగే పూసల రామారావు గారికి, అలాగే కాంట్రేగుల బాబ్జీ గారికి, అలాగే నరసింహరావు గారికి, అలాగే వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ గ్రామస్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచే వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి తను ఈ గ్రామం నుంచే నేను ఇంత అభివృద్ధి చెందాను కాబట్టి నా గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమే కాదు, స్కూళ్ళు కూడా వచ్చి విద్యార్థులను మోటివేట్ చేసి వారందరికీ వాళ్ళ అమ్మగారి పేరు మీద పుస్తకాలు, పెన్నులు ఇచ్చి, అలాగే మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ ఊరిని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఊరికి ఈ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కొలువుదీరిన లోవ దేవస్థానం పాలక మండలి ధర్మకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించిన ఈవో విశ్వనాథరాజు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం. శ్రీశైలం నుండి వచ్చిన హనుమాన్ బృందం. యానం రేవులో గంగపుత్రుల ఆనంద తాండవం. వేటకు చిక్కిన మత్స్య సంపద. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.